టార్చర్ పెడుతూ. ఏంటి సోనీ ఒక్కసారి ప్లీజ్. ఏంట్రా ఏదో ఇయర్ బడ్ అడిగినట్టు అడుగుతున్నావు? గది కాదు సోనీ, గీ రాత్రికి మనిద్దరం స్పెండ్ చేద్దాం. మన ఫ్లాట్కి పోదాం వచ్చి. నీకెన్నిసార్లు చెప్పాలరా, నువ్వు నైట్ పార్టీస్ కి వెళ్ళవు, నన్ను వెళ్ళనివ్వవు. నీతో ఉండాలని లేకే కదా నేను సెపరేట్ ఫ్లాట్ తీసుకున్నాను. నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వా? గది కాదు సోనీ. సోనీ ఛీ, వెళ్ళు, వెళ్ళరా. ఎన్ని దినములైందే నిన్ను ముట్టుకుని. రావు గారి ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఇది. అతనికేమో పెళ్ళం కావాలి, ఆవిడకేమో డైవోర్స్ కావాలి. హలో లాయర్ గారు, చెప్పమ్మా. అర్ధరాత్రి సడన్ గా నా కాలింగ్ బెల్ కొట్టాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. డైవర్స్ ఓకేనా? చూడమ్మా, నేను చెప్పింది బెల్లు కొడితేనో ఫుల్ కొడితేనో కాదు, నిన్ను కొడితే అని, లేకపోతే వేరే అమ్మాయితో దొరికితే అని. షూట్ చేసి వీడియో ఫుటేజ్ పంపించు. మీ ఇద్దరికి డైవర్స్ ఇప్పిస్తాను. ఇవండి త్రిబులార్ కష్టాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలతో పాట పాడడం కుదరక పాటలు పాడే స్వీటీ వెనకాల పడ్డారు. బ్యాంకులో డబ్బులుండి ఏటీఎం కార్డు లేనట్టయింది. కాకపోతే వాళ్ళ జీవితాల్ని మార్చే ఒక నిజం ఆ రోజు వాళ్ళకి తెలిసింది. ఈ అమ్మాయి మా పక్క స్ట్రీట్ లోకి రోజు యోగా క్లాస్ కి వస్తుంది. ఆ మాట వినగానే వాళ్ళు ముగ్గురు వెళ్ళి, నాకు అర్థమైంది, వాళ్ళు కోరికలు కంట్రోల్ చేసుకోవడానికి యోగాకి వెళ్తారు. కాదు సార్, కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నమస్కారం. నమస్తే. ఏ ప్లాన్ తీసుకుంటారు? అదే సింగర్ స్వీటీ తీసుకున్న ప్లానే తీసుకుంటాం. అది వివిఐపి ప్లాన్ సార్. అదే మా కంఫర్ట్. ఇవి ఫిల్ చేయండి. పెనాలు తీసుకోండి. మీ పేరు? శ్రావణి. బాగుంది. ఈ రెడ్డిగాడి కొద్ది గోగుడు ఎక్కువ అనుకుంటా. సార్, మీరు సెక్స్ అనే కాలంలో మంత్లీ 1 టైం అని రాశారు. నిజమా? మీరు 6 months కి ఒకసారని. అంతే. మరి ఈడు నో సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అని రాశారు సార్. నిజమే కదా? మేల్ అని రాయాలి. ఇలా వీళ్ళు మరీ కరువాసినట్టున్నారు. ఈ టైంలో స్వీటీ వచ్చిందంటే డూప్లెక్స్ హౌస్ లో డన్లప్ బెడ్ లా ఉంది. సీలు సెరగని కరెన్సీ కట్టలా ఉందిరా బాయ్. ఇది పిల్ల గోల్డ్ బిస్కెట్ బిళ్ళ. మనం యోగా ఎందుకు అభ్యసిస్తాం? ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం, కోపం తగ్గడం కోసం. మన మనసు చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెంటి మధ్య సమన్వయం తీసుకురావటమే యోగా. ఆరంభిద్దామా? కాళ్ళు వెడల్పు చేయండి. లైక్ దిస్. సుఖాసనం. జాగ్రత్త నాయనా చంటబ్బాయి, ఏమిటి పడిపోతున్నావు? నిండు గర్భిణీలాగున్నావు. అంతుంది పొట్ట. తగ్గించు నాయనా. ఆసనాలు ఈజీగా వేయొచ్చు, ఆరోగ్యం తేలిగ్గా పొందవచ్చు. ఉంటాను గురుగారు. మంచిదమ్మా. నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అట్టగా గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయనా. ఆ, బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి.
మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయనా, స్వామి పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. గదిరా రెడ్డి. ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే ఆ. పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఇక ఏడకొచ్చాం. అంతే. పద్మా వస్తున్నాను. మేడం వాటర్. వద్దు, పద్మ తెస్తుంది. రాజుగారు మీ బాటిల్ ఇస్తే వాడుకుంటాను. బాగా వాడుకో. ఇదేంట్రా మన వెనకాల పడింది. నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. నిజమే నిజమే. సారీ అండి. సారీ. నీకేం కాలేదు? ఓకే. ఏం కాలేదుగా. ఓకే. ఎందుకమ్మా వాళ్ళు కింద పడి మీద పడి బోర్ల పడి అంత కష్టపడిపోతున్నారో ఆ స్వీటీ పేగాని పట్టుకుంటే పని అయిపోద్ది కదా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎత్తండి సార్, పర్లేదు. చూడమ్మా, మనకి లాస్ వస్తుందనుకో, అవతలాడెంత పెద్దాడైనా నేను ఫోన్ ఎత్తను. అదే లాభం వస్తుందనుకో, అవతలాడెంత చిన్నాడైనా కూడా ఎత్తేదాకా నేను ఫోన్ చేస్తానే ఉంటా. అది నా పాలసీ. అదిరిపోయింది సార్. ఇది నేను సినిమాలో వాడుకుంటాను సార్. వాడుకో, నేను తీస్తేనే వాడుకో. అందుకే సార్, అందుకే నేను సినిమా అంటూ చేస్తే మీ బ్యానర్లో చేయాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అవటం కాదు, నేను ఫిక్స్ అవ్వాలి. సారీ సార్. నువ్వు చెప్పు. సేమ్ మీరు గెస్ట్ చేసినట్టే మన త్రిబులార్లు కూడా ఆ స్వీట్ పిఎన్ లైన్ లో పెడతారు. తమ్మిగిరి ఇట్రాయే. ఏంటండి మా మేడం ప్రోగ్రామ్ కోసమా? నీకెట్లా తెలుసు భయ్? నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదు సార్ మీలాంటి వాళ్ళని. ఎల్లుండి మా రాజుగారి బర్త్డే ఉంది. మంచిది. ఒక మంచి రిసార్ట్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. సూపర్ అండి. 50 లక్షల ఎస్టిమేషన్. ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్సలెంట్ సార్. సరే, పెద్ద పెద్ద విఐపీలు వస్తారు, మరి మేడం వస్తుందా? సార్ మేడం కి ఎల్లుండి దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎనీథింగ్ అంటాను నేను. వస్తే చెప్పు, మంచి ఫ్యాన్సీ అమౌంట్ ఇద్దాం. మా మేడం ఫ్యాన్సీ అమౌంట్ కి టెంప్ట్ అవరు సార్. మీ మేడం ఏ అమౌంట్ కొప్పుంటారు అడుగు పోయి గట్లని ఫిక్స్ చేద్దాం. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఇటు చేసేస్తాడులే. నాప్కిన్. రాజు గారు అగ్రీడ్. మేడం ని 20 lakhs కొప్పించాను, ఇంక్లూడింగ్ జిఎస్టీ. మా రాజుగారు కూడా అదే అమౌంట్ ఫిక్స్ అయ్యండి. ఓకే, నేను సాటిస్ఫై అయితే ప్రోగ్రామ్ అయ్యాక నీకు 5 లక్షలు ఇస్తా. థ్యాంక్ యూ సార్. ఏముందరా స్వీటీ, బాడీ ఫిగరు. ఏ రాజా, పార్టీ వరకేనా? నైట్ కమిట్మెంట్ కూడా మాట్లాడుకున్నావా? చచ్చా, ఆ పిల్ల అటువంటిది కాదేమోరా. నీ మొహం. ఈ సెలబ్రిటీలు, యాక్టర్స్, స్టార్స్ ఏ సైడ్ ఇన్కమ్ లేకుండానే ఇన్ని కార్లు, బంగ్లాలు, ఇంత మెయింటెనెన్సా? కాకపోతే కరెక్ట్ అయిన డీల్ చేయాలంతే. ఈ మాటలు విన్న తర్వాత మన రాజు, రెడ్డి, రావులకి ఇంజిన్ స్టార్ట్ అయింది. దాంతో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఈయన గోగితే పని అయిపోద్ది. హలో గిరి. రాజు గారు ఏంటి ఇలా వచ్చారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా 50th బర్త్డే నా లైఫ్ లో స్వీట్ మెమరీలా ఉండిపోవాలి. అందుకే కదండి స్వీటీతో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. మెమరీగా ఉండాల్సింది నాకురా, ఊళ్ళో వాళ్ళకి కాదు. ఏం మాట్లాడుతున్నారు రాజు గారు? ఓ పని చేయి గిరి, స్వీటీతో స్వీట్ రూమ్ లో స్వీట్ గా 1 hour మందు ప్రోగ్రామ్ అరేంజ్ చేయి. అమ్మో,
మేడం ఇలాంటి ఇండియాలో అస్సలు ఎంకరేజ్ చేయరు. పోనీ దుబాయ్ తీసుకెళ్దామేంటి? అయ్యో నా ఉద్దేశం అది కాదండి. ఒరే ఎరునాగిరి, డబ్బుకు లొంగంది ఈ లోపల ఏమీ లేదు. మగాడు ఆడదానికి లొంగుతాడు, ఆడది డబ్బుకు లొంగుద్ది. నువ్వు వెళ్ళి ట్రై చేయి, షాక్ అయిపోతావు. నా మాట వినండి రాజుగారు, మేడం ఒప్పుకోరండి. నువ్వే చెప్పావు కదా మన రిలేషన్ హెల్తీగా ఉండాలని. ఇలాంటివి తప్ప, నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఆగు, స్వీటీ ఒప్పుకోదు కదా? ఒప్పుకుంటది సార్. ఆ అమ్మాయిని చుట్టట లేదే. కానీ పిఎల్ టాలెంట్ గురించి మీకు తెలియదే ఉంది సార్. వాళ్ళ కమిషన్ల కోసం సెలబ్రిటీస్ ని కన్ఫ్యూజ్ చేసైనా కన్విన్స్ చేస్తారు. నిజమే, అందుకే హీరోయిన్ల కంటే వాళ్ళ పిఏలు ఎక్కువ సంపాదిస్తున్నారు. రాజుగారు నేను కూడా షాక్ అయ్యాను. మీకు ఎక్కడో మచ్చ ఉందండి, మేడం ఒప్పేసుకున్నారు. పిచ్చినాయాల ఉన్నది మచ్చ కాదురా, మన దగ్గర మనీ ఉంది. మీరు మాత్రం మేడంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీటింగ్ నువ్వు అరేంజ్ చేయి, మీటింగ్ సంగతి నేను చూసుకుంటా. సార్ మేడం 11 to 12 1 hour టైం ఇచ్చారు. ఇనఫ్, చాలు. సార్ ఈ విషయం మీకు మేడంకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అక్కడ ఏం జరిగిందో నీకు కూడా తెలియదు. టెన్షన్ పడకు, 5 నిమిషాల్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ రాజుగారు.